మన నగరాలు పట్టణాలు ప్రగతి బాట పట్టాలంటే బీజేపీని గెలిపించండి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమగ్రాభివృద్ధి. ఇది తెలంగాణ ప్రజలకు మోదీ గ్యారంటీ. కమలం గుర్తుకే మన ఓటు. సేవ్ తెలంగాణ. ఓట్ ఫర్ బీజేపీ. దుర్గా గారిని మేడంని పెట్టారు కాబట్టి బీజేపీ మీరందరూ కలిసి ఇక్కడ మేము గెలిపించుకున్నాని కాబట్టి ఆమెకు మేము సీటు ఇస్తే మేము గెలిపిస్తామని ప్రామిస్ మీద పార్టీ సీట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు అందరూ రెస్పాన్సిబుల్ తీసుకొని ఆమెను గెలిపించి ఆదిలాబాద్ మున్సిపాలిటీలో మనం గెలిస్తే స్టేట్ గవర్నమెంట్ కూడా మనం ఫండ్స్ తీసుకొచ్చి, సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ ఉంది, మోడీ గారు ఉన్నారు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ లో చాలా ఫండ్స్ ఉన్నాయి. మనం తీసుకురానికి మనం ఇక్కడ మార్జిన్ మనీ కొంచెమే మార్జిన్ మనీ పెట్టాలి. ఆ మార్జిన్ మనీ కూడా పెట్టలేని పరిస్థితిలో మన గవర్నమెంట్ ఉంది. కాబట్టి లాస్ట్ బీఆర్ఎస్ కోట్లేశారు, కాంగ్రెస్ కోట్లేశారు. వాళ్ళందరూ కూడా ఏమి ప్రామిసులు చేసి ఏమి సిటీలను అసలు నెగ్లెక్ట్ చేశారు. డ్రైనేజ్ వ్యవస్థ బాగాలేదు, తర్వాత స్వచ్ఛ భారత్ కింద మన వాష్రూమ్ వ్యవస్థ బాగాలేదు, తర్వాత మన హెల్త్ సిస్టమ్ కూడా బాగాలేదు. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మన మోడీ గారు చాలా స్కీమ్స్ తీసుకొచ్చారు. దాని కింద మనకు హౌజెస్ కానీ, స్వచ్ఛ భారత్ కింద వాష్రూమ్స్ కానీ, సీసీ రోడ్స్ కానీ, లేకుంటే ఆయుష్మాన్ భారత్ కింద మన వైద్యం మెడికల్ సపోర్ట్ కానీ, ప్రతిదీ వాటర్ ఫెసిలిటీ కానీ ప్రతి ఒక్కదానికి ఒక స్కీమ్ తీసుకొచ్చి 70 years దాటిన వాళ్ళకు ఇన్సూరెన్స్ కూడా తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి ఫ్రీ ఇన్సూరెన్స్ కూడా ఇస్తారు. కాబట్టి మోడీ గారు వచ్చిన తర్వాత లాస్ట్ 11 yearsలో మనం 65 yearsలో ఎప్పుడు డెవలప్ కానంత మన భారతదేశం డెవలప్ అయింది. ఇండియా మన వరల్డ్ని నెంబర్ 1 అమెరికాతోనే మనం కొట్లాడే స్టేజ్కి వెళ్ళాము. కాబట్టి ఇంకా మన మోడీ గారు, మన గవర్నమెంటు, అక్కడ ఢిల్లీలో బీజేపీ గవర్నమెంటు, ఇక్కడ మన మేయర్ ఉంటే మనకు ఫండ్స్ వస్తాయి. అప్పుడు ఆదిలాబాద్ సిటీ అంతా డెవలప్ అవుతుంది. అందులో భాగంగా 9th వార్డు కూడా డెవలప్ అవుతుంది. కాబట్టి మీరు అందరూ ఇప్పటి నుంచి 2 రోజుల సమయం ఉంది. కాబట్టి మీరు అందరూ ఒక్కొక్కరు ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని కన్విన్స్ చేసి మీరు ఎట్లయినా మన బీజేపీ నామినీ దుర్గా గారిని 9th వార్డులో గెలిపించి తీరుతారని కోరుతున్నాను. भारत माता की जय। ధర్మ యుద్ధ పేరి మోగించిన